సో డ్రింకర్ సాయి సో ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ అనుకుంటూ మన గుంటూరులో చేశారు. బట్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు అది కల్పితమా? సో గుంటూరులో ఏం జరిగింది? అవునా, మేము ఫస్ట్ వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. ఓకే ఓకే అన్న లేదన్న గుంటూరులో మా వాళ్ళంతా అడుగుతున్నారు రమ్మంటున్నారు అని చెప్తే మనోడు ఏం చేశారంటే ఇట్లా రేపు వస్తున్నారు గుంటూరు వస్తున్నారు మన మా గురువు గారు నా మాట అంటారా? ఎవరా గురువు గారు? అదే మంత్రి సత్యనారాయణ గారు నాకు కించపరుస్తావా? మెగా ఫ్యామిలీలో ఒకరితో చేస్తున్నారని ఇప్పుడు టాక్ అయితే వినిపిస్తుంది. నిజమా కాదా? ప్రేమలు ఎలా ఆడింది, బ్యాడ్ ఎలా ఆడింది, చిన్న సినిమాలే కదా అవును. ఎలా ఆడింది చూస్తే నాకు అర్థమైంది. ప్రేమలు ఓకే మన రాజమౌళి గారు తీసుకున్నారు, ఇంకేముంది అయిపోయింది. వాళ్ళ కొత్త వాళ్ళు కాదు, తమిళ సినిమా మలయాళ సినిమా అయిపోయింది. పర్లేదు అంటే ఆడేస్తుంది ఇంకా. ఇప్పుడు ఆయి ఉంది, ఇక తెలిసిందే గీతార్చన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి హిట్స్ వచ్చింది తప్ప అలా లేకుండా ఒక్క హిట్ సినిమా చెప్పి ఈ మధ్యకాలంలో నువ్వు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొని వచ్చేసా. మనం ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాకు ముందు ఆ డైరెక్టర్ గురించి, హీరో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. సాంగ్స్ కావచ్చు, ట్రైలర్, టీజర్ గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడారు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్నగా ఒక థ్యాంక్స్ మీట్ అవ్వచ్చు, సక్సెస్ మీట్ అవ్వచ్చు అనుకునే టైంలో అక్కడి నుండి బజ్ ఎక్కువ పెరిగింది ఒక సినిమాకి. సో డ్రింకర్ సాయి సో ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ అనుకుంటూ మన గుంటూరులో చేశారు. బట్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు అది కల్పితమా, కలుపుకొని జరిగిందా, అనుకొని జరిగిందా అని చాలా డౌట్స్ అయితే ఉన్నారు. బట్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సో దీని గురించి అయితే మాట్లాడదాం. అలాగే ఫర్దర్గా కొన్ని ఈ డ్రింకర్ సాయి అనే మూవీ ద్వారా ఇంకో బ్లాక్ బస్టర్లు కొన్ని వచ్చాయి. సో దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. నమస్తే, బాగున్నారా? సో నిజంగా చాలా బాగుంది, కంగ్రాట్స్. ఇదైతే నేను చూసిన వాళ్ళందరూ ఎందుకు బాగుందన్నా వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటది. నిజంగా సూపర్ అయితే వచ్చింది మూవీ. బట్ మూవీ గురించి మాట్లాడే ముందు సో గుంటూరులో ఏం జరిగింది? అది మేము సినిమా మార్నింగ్ షో ఇక్కడ చూసుకున్నాం, హైదరాబాద్ సుదర్శన్ చూసుకున్నాము. మంచి అప్లాస్మెంట్ ఉంది, బాగా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఇక మా ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే, ఏమండి ఒకవేళ మీరు వచ్చారని జనాలు వచ్చారా లేకపోతే మా వాళ్ళు వస్తారంటే, సార్ నేను చెప్పా మన వాళ్ళు మా అమ్మ ఉంటే ఒక 60-70 మంది ఉంటారండి మన బ్యాచ్ టీం అంతా, కానీ ఫుల్ అయిందండి సుదర్శన్. అంటే మేము వచ్చామన్నట్టు కాదు, కాకపోతే మా ప్రొడ్యూసర్ లేదు సార్ అట్లా కాదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తున్నారని తెలిస్తే ఇంకా క్రౌడ్ బాగా వస్తారు. స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ ఆ క్రౌడ్ మన సినిమా ఏంటంటే కొత్త వాళ్ళు ఎంతమంది చూస్తే థియేటర్కి వచ్చి జనాలు చూస్తే వాళ్ళు మౌత్ టాక్ బయట చెప్తారు. కాబట్టి మీరు అట్లా థియేటర్స్ మొత్తం తిరగండి అంటే మేమేం చేసామంటే ఫస్ట్ హైదరాబాద్ సుదర్శన్ నుంచి హైదరాబాద్ కంప్లీట్ చేసాం. అన్ని థియేటర్స్కి వెళ్ళి థ్యాంక్స్ మీట్ లాగా ప్రేక్షకులతో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్ ఎవరు అడిగినా ఒకటే నేను చెప్పేది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఏడిపించేశారు. నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా ఒక కుటుంబంలో ఎవరైనా తాగుబోతాడు ఒకడు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కనుక చూస్తే ఆ కొడుకు తాగుబోతాడు కొడుకుని తీసుకెళ్తారు థియేటర్కి, భర్త తాగుబోతాడు అయితే భర్తని తీసుకెళ్తారు. ఇలా చేశారని చెప్పి లేడీస్ హీరో అయితేనండి మనిషిని ఎలా చూస్తారంటే, సాయి బాగున్నావుగా నీకేం కాదుగా అన్నట్టు చేయి పట్టుకుని చూస్తారు హీరోని లేడీస్ వచ్చి ఆ కన్యలతో. ఇక మాకు అర్థమైందండి, నో డౌట్. ఇంకా మనం ఇమీడియట్ గా హైదరాబాద్ వరకు చేసుకుని మనం మిగతా ఏరియాలు చేసుకున్నాం, బయటకు వెళ్దాం చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. హీరో, నేను, హీరోయిన్, మన ఐశ్వర్య, అట్లాగే మన కమెడియన్ మన రాజేశ్వరి, పుష్ప క్యారెక్టర్ చేసాము. మేము డిఓపి అంతా బయలుదేరి వెళ్ళాము. గుంటూరులో యాక్చువల్గా ఏంటంటే గుంటూరులో రాజేష్ ఉన్నాడు కదా మన పుష్ప క్యారెక్టర్ చేసిన అతను సొంతూరు. మేము ఫస్ట్ వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. అన్న లేదన్న గుంటూరులో మా వాళ్ళంతా అడుగుతున్నారు రమ్మంటున్నారు అని చెప్తే మనోడు ఏం చేశారంటే ఇట్లా రేపు వస్తున్నారు గుంటూరు వస్తున్నారు మన డ్రింకర్ సాయి టీం అని మనోడు ముందు చెప్పాడు. జనం అంతా బాగా క్రౌడ్ వచ్చారు, హౌస్ఫుల్ థియేటర్ హౌస్ఫుల్. మేమేంటంటే సినిమా స్టార్టింగ్ లో వెళ్లకుండా క్లైమాక్స్ అయిన తర్వాత వెళ్ళి కలుద్దామని మా ప్లాన్. థియేటర్ లో క్లైమాక్స్ అయిన తర్వాత ఎలా ఉందామని అడగడానికి బాగుంటుంది మనకి. ఆ ప్లాన్ ఏంటంటే నేను ఇక మామూలుగా లోపలికి వెళ్ళి చూశాను, క్లైమాక్స్ 10 నిమిషాలు టైం ఉందంటే ఈలో ప్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, సార్ కొంచెం అసలు ఏంటి సినిమా గురించి చెప్పండి సార్ అని ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న ప్రెస్ మీట్ లాగా. లేదు భయ్యా సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్న. ఆ లోపలికి వెళ్తుంటే ఒక అందరూ నన్ను తోసారు చూసారు, ఒక అతను ముసలా కొద్దిగా ఏజ్ పర్సన్, ఆయన కూడా సార్ నేను చూశాను సార్, నేను చూసాను చాలా బాగుంది సినిమా, మళ్ళీ వచ్చానండి అన్నాడు. థ్యాంక్ యూ గురుగారు, అక్కడ ఉన్న వీడియోస్ ఎలా ఉంటే ఆ వీడియోస్ లో కూడా ఉంటుంది అది. నేను థ్యాంక్ యూ అని చెప్పాను. వచ్చి కూర్చొని ఫస్ట్
మన రాజేష్ మాట్లాడుతున్నాడు ఉమ్, నువ్వు మాట్లాడు రాజేష్, లాస్ట్ లో ఎవరైనా డైరెక్టర్ గారు మాట్లాడేది ఫైనల్ చేసి మనం లోపలికి చూద్దాం. ఉమ్, మనోడు మాట్లాడుతూ ఉన్నాం కానీ ఒక్క తోపు చూసారండి వచ్చి. నేనేంటంటే ఉమ్, అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి, అవును. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? వాళ్ళే రమ్మన్నారు, మా వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ రమ్మంటేనే మనం వచ్చాం. ఉమ్, షాక్ అయ్యి ఫస్ట్ నేను, ఏంటంటే మా గురువు గారిని కించపరుస్తావా, పచ్చిబూతులు, ఉమ్, మా గురువు గారిని కించపరుస్తావా అంటే అసలు నేను ఎవరో వీళ్ళంతా ఎవరు ఉన్న మనవాళ్ళు అనుకున్నాను. అసలు ఎవరంటే ఆయనతో పాటు 15 మంది ఉన్నారు అక్కడ బ్యాచ్, అవును. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. షాక్. ఇప్పుడు తోసేశారు ఫస్ట్, Hmm. తోసేసి చొక్క గుండు పెట్టి కుమ్ముటే. ఉమ్, మనకేంటంటే ఇవన్నీ అలవాటు పెడతారు. అంటే మనం కొంచెం రఫ్ గా ఉండి వచ్చిన వాళ్ళం, అదే కొంచెం సున్నితంగా పెరిగి ఏసీ రూమ్ లో పెరిగి బెంజ్ కార్లు తిరిగే వాళ్ళకైతే ఆ దెబ్బలు కొంచెం బాగా అనిపిస్తాయి. మన రఫ్ అండ్ టఫ్ నాటు కదా మనం. ఉమ్, ఇక చేశారు కొంచెం. అంతలో మనోళ్ళు మన రాజేష్ వీళ్ళందరూ వచ్చి పక్క లాగేశారు. ఉమ్. లాగేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఈ మాటలు మా గురువు గారు నా మాట అంటావా, ఎవరా గురువు గారు? అదే మంత్రి సత్యనారాయణ గారు నాకు కించపరుస్తావా, సో మంత్రి సత్యనారాయణ గారిని కించపరిచినారు. కించపరుస్తావా, నా కొడక, అది ఇది రకరకాలు. సరే నాకు అర్థం, నాకు తక్షణం ఏంటంటే నేను ఫస్ట్ నేను వేసుకుందాం అనుకున్నా గట్టిగా, కానీ ఆయనకు తెలియదేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటారండి, కడుపు రగిలిపోద్ది ఫ్యాన్స్ కి మనకి. అవును. అమ్మో అంత మాట అంటాడా ఆయన్ని, ఇల్లు వేసేద్దాం అనిపిస్తుంది, అంత కోపం వచ్చేద్దాం మనకి. అవునవును, కరెక్టే. అట్లా ఒకవేళ అట్లాంటి టైప్ అయ్యి ఇల్లు, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని మీద కోపం అనేది మనకు ఉండదు కదా. ఇప్పుడు అన్నాడని చెప్పి అట్లా ఉండదు కదా. అట్లా ఒక్క నిమిషం ఆలోచించా. అసలు ఆయన గురించి నాకు మంచి ఒపీనియన్ ఉందండి. మంత్రి సత్యనారాయణ గారు పద్ధతిగా ఆయన చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. కార్డుల గురించి ఇల్లు గురించి చెప్పుకుంటా ఉంటాడు, నేచురోపతి గురించి వివాదాల్లో రాడు ఎప్పుడు. అలాంటి వాడు వీళ్ళు ఎందుకు పోయే కాలం వచ్చింది అనిపించింది నాకు. తర్వాత ఆలోచిస్తే ఓహో నాకు వచ్చినట్టు కోపం కళ్యాణ్ బాబు అన్నట్టు ఆయన అన్నట్టు వాళ్ళకి వచ్చిందేమో అనుకున్నాం కేసు పెడదామని చెప్పి మేమంతా అనుకున్నాం. కాకపోతే ఈ పెట్టుకొని ఇక్కడ ఆగకూడదు కదా మనకి, ఈ ముఖ్యం కాదు, మనం మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం ముఖ్యం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తాం, ఆ ఇన్సిడెంట్ ని సరే అది దానికి సీరియస్ ఇష్యూ లేదని మనకు తెలిసిపోద్ది మనకి, దాన్ని అక్కడ కట్ చేసి కంటిన్యూ చేసుకున్నాం. అదండి యాక్చువల్ గా ఆ రోజు జరిగింది. నేనైతే షాక్ అయ్యా. కొంతమంది అంటున్నారు ఏంటి కావాలని చేశారు. అదే చాలా మంది అంటే కొన్ని ప్రమోషన్ లో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తారు, చేస్తారు. మీరు వీడియో చూడండి, కొంచెం ఒక డైరెక్టర్ అయినోడు హ్యాపీ మూడ్ లో ఉండి అలా కొల్లబడుతుంటే మీరు చూడండి, వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. యాక్టింగ్ లాగా ఉంటుంది ఎప్పుడైనా. అసలు ఎలా కుట్టారు తెలుసా మీకు, అంటే అదే అంటున్నా, యాక్టింగ్ అని అనేవాళ్ళకి అసలు మనసు ఎలా అవుతుంది నాకు అర్థం కావట్లా. కరెక్ట్ వీడియో చూసి చెప్తున్నారా లేకపోతే చూడకుండా పైపైన చూసి చెప్తున్నారా? కరెక్ట్ క్లారిటీ చూసి అర్థమైపోద్ది వీడియోలో ఏం చేశారనేది. ఒంగో పెట్టి అసలు పక్క నుంచి వచ్చి డొక్కల్లో పిడిగుద్దులు అంటారు చూసారా. ఇక నేనైతే చెప్తున్నాను కదండి, నేనైతే గట్టిగానే కొంచెం ఫైట్ చేద్దాం అనుకున్నాను. నేను సినిమా ముఖ్యం, నాకు నా సినిమా ప్రమోషన్, నేనైతే వెళ్ళాలి, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఇది ముఖ్యమైనది అంటే లైట్ తీసుకున్నాను. మనం చెప్పినా సరే ఇప్పుడు నాకు అనిపించింది ఆయనకు ఒపీనియన్, ఆయన ప్రమేయం ఉండదు కంపల్సరీగా, ఆయన పని చేసుకుంటాడు. వీళ్ళకి అంత హర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లో నేనేం పెట్టలేదు, నాకు పర్సనల్ తెలుసు. తర్వాత ఇంకో డిబేట్ వాళ్ళు వచ్చారు, వచ్చి సారీ చెప్పాలని అంటారు. లేకపోతే కనుక మీరు అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఇటువంటి దాడి ఎదుర్కో తప్పదు. అరే నేను సిద్ధంరా బాబు అన్న, కావాలని నేను చేయని దానికి నేను సారీ ఆయన చెప్పడం ఏంటి. అవునవును, అలా జరిగింది భయ్య యాక్చువల్ గా. సో అదే చాలా మంది డిస్టర్బ్ అయింది నాకు కాసేపు, ఏంట్రా సడన్ ఇలా జరిగిందని. అలా అంటే మేము ఈవినింగ్ ఒకసారి చూస్తే ఏ న్యూస్ ఛానల్ చూసినా మీ పేరే వస్తుంది, డ్రింకర్ సాయి మూవీ టీమ్ డైరెక్టర్ ని కొట్టినారు, దాడి, ఇదే వస్తుంది అన్నమాట. అలా చూస్తున్న తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో న్యూస్ వచ్చాక కింద కామెంట్లు చూస్తే ఇది ఫేక్ భయ్యా, దీనికి ఇలాగే అంటే వీళ్ళు ప్రమోషన్ దీనికి చేశారు అలాగే అనుకుంటున్నారు. అలవాటు అయిపోయింది భయ్య అందరికి, నిజం జరిగిన ప్రమోషన్ అనుకుంటున్నారు. అది ఒక సినిమా వాడికే జరుగుతుంది, అది నిజం జరిగిన ప్రమోషన్ అనుకుంటున్నారు ఆ టైంలో. అది ప్రమోషన్ అంటే ఇప్పుడు 4-5 రోజుల తర్వాత అలాంటి సిచ్యువేషన్ జరిగితే సినిమా పడిపోయింది లేరా, అందుకు ల్యాప్ ప్రమోషన్ రెండో రోజే మంచి టాక్ ఉంది, అక్కడ హౌస్ఫుల్ అయింది థియేటర్. రెండో రోజే మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత సినిమా కలెక్షన్ డౌన్ అవుతున్నాయి అంటే ప్రమోషన్ వైజ్ పిచ్చితో ఇది చేసుకోవచ్చు, అది నమ్మడానికి ఒక ఆస్కారం ఉంటది. నేను చెప్తున్నా అందరికి, నాకు కొంతమంది చెప్తున్నారు అనుకుంటే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏమో దెబ్బలేదు. అంటే మీరు ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ మీరు అనుకొని రాశారా, లేకపోతే
లేక నార్మల్ గా ఫ్లో లో వెళ్ళిపోయిన క్యారెక్టర్నా లేకపోతే ఆయన్నే బేస్ చేసుకుని రాశాడా? ఆయన ఉద్దేశించి అయితే నేను అట్లా అనుకోలేదు భయ్య. Real గా బ్రహ్మం అసలు కదా నేను- చేసి నేనేంటంటే బ్రహ్మ. నేను ఒక క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ తాగుబోతోడుకు ఉండాలి అనుకున్నా ఫస్ట్. ఉమ్, 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 క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అంటే డాక్టర్ పెట్టుకోవచ్చు. ఉమ్, డాక్టర్ గా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఉమ్, క్యారెక్టర్స్ మెడికల్ కాలేజ్ అని అంతా చూసారు అందరూ. ఉమ్, న్యాచురోపతి అనేది కొత్తది, ఉమ్. వాళ్ళు డాక్టర్లే. అవును, ఈ మధ్యన వాళ్ళు కొంచెం కొంచెం అంటే అందరూ ఎవరు ప్రతి ప్రకృతి ఒక్కరు వైద్యాన్ని help- చేస్తున్నారు కదా ఈ మధ్య, అవును. కొంచెం ఫాలో అవుతున్నారు. జనాలు తెలియదు ఆడియన్స్ అది ఎలా ఉంటుంది. ఉమ్, ఉమ్, నేచురోపతి ట్రీట్మెంట్ అవన్నీ ఎలా ఉంటుంది జనాలు తెలియదు. అవును. ఆ బ్యాక్డ్రాప్ పెట్టుకుందాం హీరోయిన్ కి. పెట్టుకుంటే ఆ అమ్మాయి అంతసేపు మొలకలు విత్తనాలు కొంచెం జ్యూసులు ఉమ్, ఉప్పు కారాలు తినొద్దు, చక్కగా హెల్దీగా ఉండాలి అని చెప్పే అమ్మాయికి ఈయన కూడా పొద్దున్న లేగితే ముందు తాగి ఉమ్. తప్ప మందు మొక్క లేకపోతే ఉండలేదు. బాగుంటది కదా ఆ, ఆయన ఉద్దేశంతో పెట్టుకున్నా. ఉమ్, ఆ క్వైట్ ఆపోజిట్ కోసమే ఆ క్యారెక్టర్ పెట్టుకున్నా తప్ప ఆయన ఉద్దేశించేది నేను పెట్టలేదు. ఉమ్, సరే ఈ అమ్మాయికి సినిమాలో క్యారెక్టర్ గురువు ఉమ్, గారు ఎవరిని పెడితే బాగుంటది, కొంచెం సన్నగా ఉండి కొంచెం లాల్చీ పాయసం వేసి పెడదాము. ఏ టైప్ పెడదామంటే ఆరోగ్యానికిను మనిషి యొక్క దేహానికి ఆ హెల్త్ కి ఆ మధ్య ఒక వారధి, ఓకే. ఒక వంతెన లాంటోడు ఉంటే బాగుంటుంది. వంతెన అని పెట్టా. ఇంకా అంతకు మించి ఏముండదు అక్కడ అందులో. వంతెన Okay. సార్ వంతెన సార్ అంతే. వంతెనే సార్ అంతే కదా. అంతే. ఎక్కడ తర్వాత ఏమన్నా పేరు పెట్టాము పొడిగించాము, లేదు కదా. అదేం లేదు. ఉమ్. ఆ వంతెన అని పెట్టుకొని అట్లా తీసుకుని వెళ్ళాం. ఉమ్, అది కూడా ఇప్పుడు ఈ వివాదం పిల్లడితో తిట్టించారు అంటున్నారు. ఉమ్, మీరు సినిమా చూశారు కదా భయ్య. చూశాను. ఇప్పుడు ఆ పిల్లోడి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది, రూడ్ క్యారెక్టర్. రూడ్ క్యారెక్టర్. అవును, వాళ్ళ నాన్న పెద్ద డాను, అవును. ఆయన ఎందుకు తీసుకొచ్చి చేర్చాడు ఈయన దగ్గర? మార్చాలి, ఆయనలాగా మార్చుకోవాలి. మార్చడం. వీడి నోరు తెలిస్తే పచ్చి బూతులు మాడుతున్నాడు, తాగేస్తున్నాడు, అసలు పెద్ద చిన్న తేడా లేదు. ఇలాంటి వాడిని ఇలాంటి టైం దగ్గర పెడితే ఒక మంచిగా లైన్ లోకి వస్తాడు. నాకు ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఇక్కడ పెడితే మారతాడని. అక్కడ నేను ఆయన ఆ నేచురోపతి పెంచానా తగ్గించానా? పెంచినట్టే కదా. ఇలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ చెప్తే మారతాడు ఉమ్, అన్న సిచ్యువేషన్ లో ఆ బుడ్డని తీసుకొచ్చి పెట్టాం అక్కడ. ఉమ్, వాడు నోరు తెలిస్తే బూతులే మాట్లాడాలి కదా. అవును. బూతులు మాట్లాడకపోతే ఇంకెందుకు క్యారెక్టర్ నేను? కానీ ఆ క్యారెక్టర్ చూసుకుంటే అంటే ఆ బుడ్డర్ క్యారెక్టర్ ఏది ఉందో ఆ 10 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, చాలా ఫన్ వచ్చింది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అదే కదా మన కోరుకునేది. డైరెక్టర్ ఎంజాయ్ చేయాలనే కదా. ఇప్పుడు అవతల ఎవడన్నా బాధపడుతున్నాడు అంటే మనం ఏం చేస్తాం, అందుకు ముందే రాసేస్తాం ఈ చిత్రంలో పాత్రలు కల్పితాలు, ఎవరిని అవును. ఉద్దేశించిన కాదని. సో అంటే ఇంత ఫన్ జనరేట్ అయ్యి మూవీకి అది ఒక కీ పాయింట్ అనుకోవచ్చు దగ్గర. సో అలాంటి పాయింట్ ఉంది, మంచిగా అయింది అన్నప్పుడు వీళ్ళు వచ్చి ఇలాంటివి మాట్లాడుతుంటే హర్ట్ అయ్యారంట. పిల్లలతో తిట్టిస్తావా? వాళ్ళు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని జరిగింది అది. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆడు బూతులు మాట్లాడేవాడు, అలాంటి వాడిని ఈయన ఎలా మార్చాడు అది ఆలోచించట్లా. నా వాడిని తిట్టిచ్చేసావు నువ్వు, పిల్లడితో తిట్టించావు. నేను పిల్లవాడిని ఎందుకు పెట్టాను యాక్చువల్ గా? పిల్లల్ని యాక్చువల్గా ఏంటంటే కొంచెం చైల్డ్స్ పిల్లలు కొంచెం కనెక్ట్ అవుతారు. ఇళ్లలో గారాబం ఈ మధ్య భయ్య ఎక్కువైపోయింది. కాదు, ఈ మధ్య ఏం జరుగుతుందంటే పిల్లలు బాగా లేట్ గా పడుతున్నారు. అందరికి ఒక 5-6 సంవత్సరాలకి 10 ఏళ్ళకి అలా పడుతున్నారు. కొంచెం జనరేషన్ లో కొంచెం చేంజ్. వాళ్ళ మీద పిల్లలు పుట్టిన విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటున్నారు పేరెంట్స్. ఫోన్ ఇవ్వట్లేదని చెప్పి ఆ బుడ్డోడు సపోజ్ ఇంత పిల్లలు ఫోన్ ఇస్తేనే ఆనంద్ అంటాడు, ఫోన్ ఇస్తేనే మాట అంటాడు. ఆ ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ లాగేసుకున్నావు అనుకో, ఫోన్ లాగా ఏడుతారని చెప్పి వీళ్ళు ఆడికి లొంగిపోతున్నారు. అట్లా గారము అంటే ఫోన్ అని ఉదాహరణ చెప్తున్నా. పిల్లలు ఏం అడిగితే అది, పిల్లలు ఏం మాట్లాడితే అది సంతోషపడుతున్నారు పిల్లల్ని. అది ఏ రూట్లో వెళ్తున్నా కూడా ఎవరు అర్థం కావట్లా. అట్లా గారాబం ఎక్కువైపోతేనంటే పిల్లలకి ఎవరి మాట వినరు. ఇంకా అదేంటంటే అది అలా మనం అలానే కొట్టలేమని తిట్టలేము, ఎందుకంటే లేకలేక పుట్టాడని ఒక ప్రేమ ఉంటది. అలా పిల్లలు కూడా ఏంటంటే అలా ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ పెట్టా. ఇంకొకటి పెద్దవాళ్ళు పెడితే ఏం బాగుంటది ఇంకా అంతేలే. అంటే ఒక చిన్న పిల్లని పెట్టడం వల్ల కూడా అక్కడ హైప్ అయింది. పెద్ద బ్రహ్మలాగా క్రియేట్ చేసింది కాదు భయ్య. ఆల్రెడీ జంజాల్ గారు, హాస్యప్రమ జంజాల్ గారు ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడో. హై నాయకైన సినిమా ఉంటది నరేష్ ది. అందులో బుడ్డోడితో టీచర్ని తిట్టిస్తాడు. అంటే ఫోటో మీద బొమ్మ పచ్చి బూతు 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 అని అట్లా వస్తా ఉంటది. నాకు అది చాలా ఇష్టం అది ఆ సినిమా. మరి ఆ బూత్ అని చెప్పడు, అందులో టెక్స్ట్ వస్తుంది అంతే, భరించరాని బూత్ అని. మన ఇష్టం ఏమైనా అర్థం చేసుకోవచ్చు. అది ఎంజాయ్ చేశారు అందరూ. మరి టీచర్ని తిడతాడు అందులో, అంతే కదా. అదేం చేస్తాడు నరేష్, గొడ్డు వాడతాడు పెట్టి.
నేను చేసింది అదే భయ్యా, నేను తను కొత్తగా చేసింది కాదు, జనరేషన్ 4-5 జనరేషన్ బ్యాక్ ఉంది, అది ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తాను ఉద్దేశంతో కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను. సూపర్. ఓకే, ఇది అండి ఎలా జరిగింది పక్కన పెడితే, మూవీ గురించి వస్తే అంటే మీరు మనం బిఫోర్ ఇంటర్వ్యూ చేసాం. అవునవును. సో ఎలా ఉంటది అని అన్నారో దానికి ఒక 10% ఎక్కువే ఉంది. థ్యాంక్ యూ భయ్యా. సో మంచిగానే అంటే మీరు ఏ కోణం నుండి చూసుకున్నా బెస్ట్ ఇస్తానే అన్నారు, అవును ఆ బెస్టే ఇచ్చారు. అవును భయ్యా. సో దీని ద్వారా హీరోకి ఒక మంచి ఆఫర్ వచ్చింది అని విన్నాం. సో మీకు ఇంకొక మంచి ఆఫర్ వచ్చిందని విన్నాం. అవునవును. సో దాని గురించి అయితే మాట్లాడాలి ఖచ్చితంగా. ఓకే భయ్యా. మెగా ఫ్యామిలీలో ఒకరితో చేస్తున్నారని ఇప్పుడు టాక్ అయితే వినిపిస్తుంది, నిజమా కాదా? నిజమే భయ్యా, కానీ పేరు చెప్పండి, నేను ఆ పనిలో ఉన్నా. అండ్ ఎప్పుడు నిజం అవుద్దంటే అది మనం లైన్ రెడీ చేసి చెప్పి వాళ్ళు ఓకే అన్న తర్వాత నిజం అవుద్ది. ఆఫర్ అయితే వచ్చింది, చెప్పాలి కథ చెప్పాలన్నది అయితే వచ్చింది. నేను అది ఎవరనేది ఏంటంటే మనం చెప్పి ఆయనతో ఓకే బాగుంది మనం చేద్దాం అన్నప్పుడు నేను నీకే చెప్తా ఫస్ట్. రాజేష్ భయ్య ఆ రోజు మనం అనుకున్నాం కదా, ఇక ఇప్పుడు చెప్పొచ్చు భయ్య నువ్వు చెప్పని చెప్తా, నేనే చెప్తా. ఓకే, అంటే మెగా హీరోలు అనేసరికి మాకు మెగా హీరోలు అంటే మా బ్యాచ్ అంతే అది. మా బ్యాచ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ. నేను ఎప్పుడైనా సరే ఆ హీరోలు ఎవరిని చూసుకున్నా నేను చిరంజీవి గారిని ఊహించుకుంటాను. ఎవరిని ఆ హీరోల్లో అందరూ చిరంజీవి గారిని ఊహించుకుంటాను నేను. అది నో డౌట్, అందులో అది ఆ లైన్ చేస్తాను భయ ప్రెజెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు వస్తున్న మూవీలు బట్టి మెగా హీరోల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు, డిఫరెంట్ గా ట్రై చేసినారు. అంటే ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి నుండి చూసుకుంటే సాయి ధరమ్ తేజ్ వారి గారు అందరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే కొత్తదనాన్ని చూపించాలనుకుంటారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండి ఒకటి వస్తుందంటే బయట ఆడియన్స్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్. సో మీరు ఇప్పుడు డ్రింకర్ సాయి అనే ద్వారా ఒకటి చూపించాలని కూడా చూపించేశారు. నేను డ్రింకర్ సాయిలో ఆ క్యారెక్టర్ ని అలా చూపించడానికి నిజంగా నాకు ఆఫర్ వచ్చింది భయ్య. ప్లస్ చూపించారు జెన్యూన్ గా, ఎక్కడ క్యారెక్టర్ లో మీరు చూసారు కదా, ఎక్కడ సైడ్ కి వెళ్ళింది ఎక్కడన్నా లేదు, నీకు ఆ మీటర్ అలాగే ఉంటది, లాస్ట్ వరకు కూడా అలాగే వచ్చారు, అలాగే ఉంటది. మరి ఇప్పుడు వాళ్ళు మెగా ఫ్యామిలీ లైక్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టారు, ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటి స్టోరీతో వస్తారు? మరి భయ్య నేను చెప్తున్నాను కదా, మేము చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి, మాకు తెలుసు. మాకు నచ్చని సినిమాలు వస్తే బాధపడిపోతాం మేము, ఏంటి ఇలా చేశారేంట్రా, అందరూ మళ్ళీ ఏడిపిస్తారు బయటకు వెళ్తే, ఈ నిన్నదాకా భూమి మీద ఆగలేదురా, ఈ సినిమా పోయిందంటే తలకి ఎత్తుకోలేదు, ఇళ్ళకి వెళ్ళిపోయి రాము బయటకు మేము 3 రోజులు. చిరంజీవి గారి సినిమా బాగా హోప్స్ పెట్టుకొని ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అంటే ఆక వచ్చిందంటే కనుక ఇంట్లో బయటకు వచ్చేవాడు కదా. అవును, కరెక్ట్. చాలా మంది వరకు నేను కాలర్లు ఎగరేసేవాడిని, చూడరా రేపు పొద్దున మావాడి సినిమా వస్తుంది తగిలిపోతుంది చూడరా అదిరా ఎదురనేవాడిని. ఎప్పుడైతే దెబ్బ కొట్టిందో ఏందన్నా ఎలా చేసావు, ఆ డైరెక్టర్ చెత్తనాగుడు గారు అసలు తీసాడేంటి ఇలా తీసాడేంటి అని చెప్పి ఆ విధంగా ఫీల్ అయిపోయేవాడిని. అంటే మాకు తెలుసు కదా ఎలా వస్తే బాగుంటది వాళ్ళ నుంచి సినిమా అనేది. ఆ మీటర్ మాత్రం పొరపాటున తగ్గదు. నేనైతే ప్లాన్ చేసుకుంటాను భయ, ఖచ్చితంగా నాకు ఒక డెమో ఫీలింగ్ కింద లెక్క నాకు ఇది డ్రింకర్ సాయి అనేది. డీల్ చేయగలను, ఎలా మంచిగా తీయగలను అన్న దానికి డెమో ఫీలింగ్ కింద లెక్క నాకు. నేను ఆ టైప్ లో కథ కూడా రెడీ చేస్తున్నాను. ఒక హీరోకి ఇప్పటి వరకు చేయలేదు, ఆయన డ్యూలో చేయలేదు, హింటిస్తున్నా, డ్యూలో చేయలేదు. హీరో విలన్ కూడా అతనే. అంటే నేను ఏం చేస్తానంటే భయ్య, హీరో క్యారెక్టర్ ఉంటది, పెర్ఫార్మెన్స్ చూపించాలంటే డ్రింకర్ సాయి అని ఒక ధర్మ లాంటి ఒక కొత్త హీరోలో పెర్ఫార్మెన్స్ ఎలా బయటకు లాక్కున్నాను, అట్లా పెర్ఫార్మెన్స్ చూపించాలంటే ఏదన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పడాలి. హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ వేరే ఉండని పెట్టచ్చు, కానీ డి అంటే డి అన్నట్టు ఉండాలి విలన్. హీరో విలన్ డి అది 2 చేసేది అతనే, మళ్ళీ వేరియేషన్స్. అలా నేను ప్లాన్ చేసుకుంటాను ఖచ్చితంగా, నాకు 100% వర్కౌట్ అవుద్ది. వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ, టీమ్ పెట్టుకొని, డెఫినెట్ గా అవుద్ది, నో డౌట్. గట్టిగా వస్తున్నారు అయితే. అయ్యో లేదు భయ్య, వెళ్ళాము వన్స్ అంటే ఓకే అనిపించుకోవాలి అంతే, మళ్ళీ చూద్దాం మళ్ళీ ఇంకో వెర్షన్ తీసిరా, నేను వెళ్ళను, అట్లా వెళ్ళను. ఓకే అంటేనే వెళ్తా నేను, అలా నాకు నమ్మకం కలగాలి ముందు. వాళ్ళకి తెలుసుగా భయ్య, మంచి సాంగ్స్, మంచి బాగా పేలే సాంగ్స్. ఇప్పుడు మన సినిమాలో సాంగ్స్ చూసావు, మన ధర్మగా అలా చేయించుకున్నాం నిజంగా. అలాగే పెద్ద హీరో అంటే సాంగ్ అయితే ఇంకెలా చేయించుకుంటాను, ఎలా చేయించుకుంటాను. అమ్మాయిని కూడా అక్కడ ఒక డిఫరెంట్ సాంగ్ తోని, డిఫరెంట్ క్యారెక్టర్ తో దించారు. ఆకులు తిన్నా మేకలు సాంగ్ కదా ఆ సాంగ్. యాక్చువల్ గా భయ్య అక్కడ నేను ఫస్ట్ సీన్ ఉండదు, అక్కడ 2 సీన్స్ ఉన్నాయి అమ్మాయి క్యారెక్టర్ చూపించడం కోసం. అరే సీన్స్ ఎవరు చూస్తాడు, సాంగ్లు పెట్టేస్తే సరదాగా చెవులు కూడా వినసొంపుగా ఉంటుంది మనకి, అమ్మాయి క్యారెక్టర్ కూడా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి నేను చంద్రబోస్ గారు చెప్పి అలా రాయించుకున్నా. సార్ మొత్తం ఈ సాంగ్ లో మనకు వచ్చేయాలి అమ్మాయి ఏంటి అనేది.
అది సింపుల్ గా అయిపోయింది 2 నిమిషంన్నరలో. లేదంటే అక్కడ మీ అమ్మాయి క్యారెక్టర్ చూపించడం కోసం 2-3 సీన్లు, హీరో చూపించడం 3 సీన్లు, అట్లా చేయాల్సి వచ్చింది అనమాట. సూపర్. అట్లా అండ్ ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళారు. ఫర్దర్ గా వచ్చిన ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. అవును భయ్య. సో కాస్టింగ్ విషయంలో చూసుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అంటే నోన్ ఫేసులు పెట్టుకుంటేనే ముందుకు వెళ్తామన్నా, లేకపోతే హీరోకి తగ్గట్టు కొత్త వాళ్ళనైనా తీసుకునే వీళ్ళని వర్కౌట్ అవుద్ది అనుకుంటాం? అంటే మార్కెట్ ఎలా ఉంది భయ్య, ఇప్పుడు మనం అంటే మనకి ఇబ్బంది ఏం లేదు, మనం చక్కగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఈ రోజు అనౌన్స్ చేశారు 3.1 గ్రాస్ ఈ 5 days కి. మనం సేఫ్ లో అయిపోయాం, మనం ప్రాబ్లం లేదు, ఓటీటీ రైట్స్ ఉన్నాయి, సేఫ్ లో ఉన్నాం. సినిమా బాగుందని టాక్ వచ్చింది అన్ని విధాలు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే భయ్య, ఈ 5 days తిరుగుతున్నాం కదా బయట, ఎలా ఉందని సిచ్యువేషన్. కొత్త సినిమాలు, చిన్న సినిమాలు చూస్తారు, ఇండివిజువల్ గా వెళ్తే చూడరు భయ్య. ఇండివిజువల్ గా వెళ్తే ఎవడు కాడు పట్టించుకోరు అసలు. ఆ చిన్న సినిమాల వెనక ఒక ప్రొడక్షన్ సంస్థ, పెద్ద సంస్థ కానీ ఉండాలి, లేదంటే ఇప్పుడు ఒక హీరో గాని లేదా ఒక పెద్ద నిర్మాత గాని అలా ఉంటే చూస్తారు. అలా ఉంటే థియేటర్ సపోర్ట్ ఫుల్ గా ఉంటది, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్ని ఫుల్ సపోర్ట్ ఉంటది. నేను అదే అనుకున్నా, ఏంటి ప్రేమలు ఎలా ఆడింది, అట్లాగే మన మ్యాడ్ ఎలా ఆడింది, చిన్న సినిమాలే కదా ఎలా ఆడింది అని చూస్తే నాకు అర్థమైందంటే ప్రేమలు ఓకే మన రాజమౌళి గారు తీసుకున్నారు. ఇంకేముంది, అయిపోయింది. వాళ్ళ కొత్త వాళ్ళు కాదు, తమిళ సినిమా మలయాళ సినిమా అయిపోయింది, పర్లేదు అంటే ఆడేస్తుంది. ఇంకా అది మ్యాడ్ ఎన్టీఆర్ గారు వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ కి వచ్చారు, వెళ్ళిపోయింది ఇంకా, నో డౌట్. ఇంకా అట్లా ఈ మధ్య కాలంలో ఏం రాలా, వచ్చిన వెళ్ళిపోయినాయి. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను భయ్య, అబ్జర్వ్ చేశాను. అంటే చిన్న సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే చిన్న సినిమా అనగానే ఓటీటీలో చూసుకున్నాం, అయిపోతున్నారు. కమిటీ కూరళ్ళు ఉంది, ఆ మేడం నిహారిక గారు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయి ఉంది, తెలిసిందే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి హిట్స్ వచ్చింది తప్ప అలా లేకుండా ఒక హిట్ సినిమా చెప్పి ఈ మధ్యకాలంలో నువ్వు ఒక చిన్న సినిమా జెన్యూన్ గా హిట్ అయిందిరా అని చెప్పు. అంటే చిన్న సినిమా కంటెంట్ ఉన్న సినిమాకి ఏదో ఒక ప్రొడక్షన్ ఒక సపోర్ట్ నువ్వు చెప్పు భయ్యా, పోనీ ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ గానీ అలా ఆడిన సినిమా ఒకటి చెప్పు. అవును చెప్పు. లేదు అంటే మనం ఏది చూసుకున్నా అందులో ఒక దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవునవును. ఇప్పుడు బేబీ ఉంది, బేబీ అంటే అది ఒక తెలుసు అందరికి, మన రాజేష్ గారు తెలుసు, కొంచెం గీతార్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ తెలుసు, రిలీజింగ్ అని అన్ని అట్లా. అంతే తప్ప మామూలుగా వచ్చి నిలబడిన ఒక సినిమా కూడా లేదు. ఆ సమస్య లేదు, 2 సంవత్సరాలు ఎంత స్టోరీ ఉన్నా కొంచెం తీసుకునే రారు. ఇది మా దైవాలు కొంచెం ప్రమోషన్ గివర్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ మాత్రం జనం వచ్చారు, మనకి కొంచెం టాక్ స్ప్రెడ్ అవటం అదంతా బాగుంది. కానీ ఆ ప్రమోషన్ పెట్టుకునే పరిస్థితి అండి. మీ విషయం మాట్లాడుకుంటే, అంటే మీరు సినిమా పూజ స్టార్ట్ చేసి నుండి గుమ్మడికాయ కొట్టిన వరకు ఆ వెర్షన్ మొత్తం వేరు. మీరు కంప్లీట్ గా మనం స్క్రిప్ట్ ని కరెక్ట్ గా తీస్తానవా, దానికన్నా ఒక బెటర్ ఆడియన్స్ కి ఇస్తానవా అనే వరకు తీసుకుంటారు. అక్కడ వరకు ఒక ఎత్తు అయితే, మనం డేట్స్ ఇలా అనౌన్స్ చేసుకుందాం అని నిండి స్టార్టింగ్ ఎప్పుడు ప్రమోషన్ పెడతారు, మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత కూడా సక్సెస్ మీట్ పెట్టిన వరకు ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది పెద్ద ఎత్తు. మీరు నాకు తెలిసి ఇప్పుడు గత 1 month 2 months నుండి ప్రమోషన్ల మీదే ఉన్నారు తెలుస్తుంది. 2 months నుంచి. సో ఈ గ్యాప్ లో మీరు ఏం తెలుసుకున్నారు? ఈ గ్యాప్ లో అంటే భయ్య నేను ఇదే తెలుసుకున్నా ఏంటంటే, ప్రమోషన్ అనేది పిచ్చి పిచ్చిగా చేస్తే అది జనాలకు వెళ్దాం, మనకు పద్ధతి ఉంది. ప్రమోషన్ ఎలా చేయాలి, జనాల దగ్గర రీచ్ అవ్వాలంటే ఇప్పుడు రకరకాల మాధ్యమాలు ఉన్నాయి, డిజిటల్ మీడియా అని, ఫేస్బుక్ లని, ఇన్స్టాలని, ట్విట్టర్లని, రకరకాలు ఉన్నాయి. మన సినిమా కేటగిరీ ఏంటి, మనం ఏ రూట్లో వెళ్ళాలి, మన ఆడియన్స్ ఎవరు, అది గమనించాలి తప్ప ఏది పడితే మొత్తం కొట్టేసుకుని అనుకోదు, ఎలా చోటుకి వెళ్దాం, వేరే వాడికి వెళ్ళిపోద్ది. అది ఆడ ఇంట్రెస్ట్ చూపిస్తుంది దీనికి, అలా జరుగుద్ది. అట్లా ప్రమోషన్ పరంగా ఎవరు చూశాను, ఇట్లాంటి ఒకటి మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి మన ఆడియన్స్ బీసీ సెంటర్స్ అంటే పోస్టర్లో, థియేట్రికల్ ట్రైలర్ లో ఈ గట్టి కొమ్మాలి. ఇప్పుడు మనకు ఒక ఐడియా రావాలి, సరే మన సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, మన సెంటర్లు ఏమేమి పడచ్చు, బీసీ సెంటర్లు సపోజ్ తాటిపాక, లేకపోతే కనుక విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇలాంటి ప్లేసులు చూసుకుని ముందు ఆ ఏరియాలో మన ప్రమోషన్ కొట్టేసేవాలి. అట్లా ఏంటంటే మనం ఓళ్ళు ఆంధ్ర తెలంగాణ చూసుకుంటాం, అన్ని చోట్లకి వెళ్తుంది, అన్ని చోట్ల థియేటర్లు ఎవరో చిన్న సినిమాకి పర్ఫెక్ట్ గా మనం ఒక 70-80 సెంటర్లు పెట్టుకుని ఆ ఏరియా వరకు చేసుకుని ఆ ఏరియా వరకు రిలీజ్ చేసుకుంటే అప్పటికి ఆల్రెడీ తిరిగేసి ఉంటుంది అక్కడ మన సినిమా, వస్తారు థియేటర్కి. మేము చేసింది అదే, అది నేర్చుకుని అలా వెళ్ళాం భయ్య మనం. దానివల్ల మనం ఈ రోజు మన ప్రొడ్యూసర్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా అనమాట. అండ్ డ్రింకర్ సాయి గురించి చూసుకుంటే సినిమా చాలా మంచి టాక్ వచ్చింది. అవును భయ్య. సో ఓటీటీ వాళ్ళకి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఎందుకంటే భయ్య యాక్చువల్గా ఓటీటీ కూడా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఏ సినిమా చూసినా వారమే, పెద్ద సినిమాలు అంటే 2 వారాలు అంతే, మాది ఇంకో 2 రోజులు వారం అయిపోద్ది. మేమేంటి సంక్రాంతి కల్లా ఎట్టి పరిస్థితులను ఓటీటీ చేసేద్దామని
అవునులే. ఎందుకంటే ప్రమోషన్ చేస్తున్నాం ఫుల్ గా, మనం ఆ ప్రమోషన్ కొంచెం మనకి ఓటీటీ హెల్ప్ అవుద్ది. అవునవును. మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ తర్వాత, ఒక 5-6 నెలలు గ్యాప్ తర్వాత మళ్ళీ అప్పుడు promotion మళ్ళీ ఫ్రెష్ గా ప్రమోషన్ మర్చిపోతారు. చేయాలి. మా ప్రొడ్యూసర్స్ కూడా అదే, చాలు మన థియేటర్స్ పరంగా వచ్చిన రెవెన్యూ హ్యాపీ, మనం నెక్స్ట్ ఓటీ కూడా తొందరగా ఫినిష్ చేసుకుంటే సంక్రాంతి ఆ టైంగా చేసేస్తే ఈ ప్రమోషన్ హెల్ప్ అవుతుంది, ఇంక జనాలు ఎక్కువ చూస్తారు బాగా, టాక్ బాగుంది కాబట్టి, ఆ ప్లస్ ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నాకు తెలిసి సంక్రాంతికో లేకపోతే నెక్స్ట్ వీక్ అట్లా ఏదైనా. కూడా ఒక బిగ్ మీటింగ్ అయ్యా సినిమాకి అలా చేసాం, దాన్ని వదిలిపెడతామండి. ఓటీటీ కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి చక్కగా ఒక బిగ్ పార్టీ లాంటి తోటి పెట్టుకొని, ఆ డీల్ క్లోజ్ అవ్వగానే అందరిని పిలిచి మళ్ళీ ఫంక్షన్ లాగా చేసుకొని, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా లేకపోతే ఎన్ని జరగవయ్యా. నువ్వు ఆలోచించు, రిలీజ్ తర్వాత కనపడదు అసలు ఏవి. సినిమా కనిపించదు, లేకపోతే ప్రొడ్యూసర్ కూడా కనిపించదు. సినిమా నెక్స్ట్ డే కనిపించరు, ఎవరు కనిపించరు. ఇప్పుడు మావాడేమో సక్సెస్ టూర్ తిరిగి 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 ఇప్పుడు అన్నవరం టెంపుల్కి వెళ్ళాడు హీరో ధర్మ. తెలుసు. అందరం ఇంకా ప్రమోషన్ ఇంకా చేసుకుంటానే ఉన్నాం, ఎందుకంటే కంటిన్యూ ప్రమోషన్లు ఎక్కడ ఆగలేదు. ఫేస్బుక్ లో కానీ అన్నిట్లో సాంగ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి వ్యూస్, సినిమా పెరిగిన కాడి నుంచి వ్యూస్ పెరుగుతున్నాయి. రోజుకో 1,00,000 పెరుగుతుంది, అర్థం చేసుకోవేందుకే సాంగ్ కి 1,00,000 పెరుగుతుంది రోజుకి. అట్లా గట్టిగా ఇచ్చారు మీరు, అర్థం ఇచ్చాము ఏంటంటే సినిమాకి రిలీజ్ ముందు ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేసినట్టు. అవును అవి ఇప్పుడు అవును సినిమా చూస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనమాట మీరు, అంటే ఆ డెడికేషన్ కి అయితే మీకు హ్యాట్సాప్ చెప్పాలి. లేకపోతే ఎట్లా చూస్తారు మీరు అది ఇందాక అనుకుంటే ఏంటంటే, మనం కొత్త సినిమా పాత సినిమా, చిన్న హీరో పెద్ద హీరో, బట్ మీ పాయింట్ ఆఫ్ నుండి నా హీరో నాకు పెద్ద, నా హీరో నాకు గొప్ప అని ఏ షార్ట్ చూసినా తనకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ తనకి ఇచ్చినారు. అండ్ అది అయితే బాగా మెచ్చుకోవాలి నిజంగా. దాని వల్ల ఇప్పుడు మీకు ఒక బెస్ట్ వచ్చింది. అంతే కదా మరి, అంతే కదా. ఎలా డీల్ చేశారు హీరో అని చెప్పి ఆలోచిస్తారు కదా, చూస్తారు ఓకే బాగా క్యారెక్టర్ ఎక్కడ తగ్గించలేదు, అది ఏమనుకున్నాడు డ్రంకర్, ఆ డ్రంకర్ కి చివరిలో కన్క్లూజన్ ఇచ్చుకున్నాడు, దాని తగ్గట్టుగానే క్యారెక్టర్ డౌన్ చేసుకుంటూ వచ్చాడు అని. ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఎమోషన్ ఎలా ఉంటుందో చూపించాం. ఇది ఆ సైలెన్సర్ పీక్ కొడతారు కదా, కొట్టడం కూడా ఫైట్ కూడా చూస్తే అంత న్యాచురల్ గా ఉందా. ఇది గాలిలో కొట్టి ఎగిరినట్టు కాకుండా ఎందుకు కొట్టాడు, నేను లవ్ చేయట్లేదురా అమ్మాయి ఒక మాట అన్నందుకు. అవును అంతే, ఈ మాట అంటే నెక్స్ట్ మాట అదే మాట చెప్పాక అమ్మాయి వచ్చింది. ఎవరు మారిపోయింది, ఎవరు ఇద్దరు మన అప్పు అవును వచ్చింది. ఆ మాట చెప్తారు నా దగ్గరికి, దాని కళ్ళ ముందు జరుగుతుంది, చేతులు మనకే ఏం చేస్తుంది ఇంకా మీరు బాటిల్ అట్లా అనమాట, అలా సెట్ చేసాం అది. అంటే క్లైమాక్స్ నిజంగా అంటే మీరు నాకు ముందు చెప్తున్నప్పుడు చూసుకుంటే హార్ట్ హెవీ అయిపోద్ది, చాలా పెయిన్ ఉంటది అని అంటే, ఆనెస్ట్ గా చెప్తున్నా అలాగే చెప్తారు. అంతే నిజం. ప్రతి అంటే వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు దీనికోసం చెప్తారులే, తప్పలేదు ఏముంటదిలే అనుకున్నాను. నేను క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే బాగా తీసుకెళ్తాను, ఏంటి ఇక్కడ ఏం చేస్తారు అనుకుంటే ఒక 2 minutes హెవీ అన్నారు, ఏమీ లేదు ఏముందా అనుకోను. తర్వాత నుండి డోస్ పెంచుకుంటూ వెళ్ళి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది. సో ఫిక్స్ అవుతారు, తర్వాత ఎక్స్టెన్షన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏమనుకుంటారంటే అమ్మాయికి ఇష్టం లేదు, సో ఈడు ఎంట పడతాడు, ఎలాగోలా వదిలించుకుందాం భయపడుతుంది, క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ జరుగుతుంది, కలిపేస్తారు వదిలేస్తారు అయిపోద్ది అని అనుకోను అనమాట. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకా లాస్ట్ లో ధర్మ యాక్టింగ్ కూడా అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానీ చైర్ మీద ఉండేది, అది చూస్తుంటే ఒక్కొక్కరికి కళ్ళంట అతనికి ఫీల్ ఇలా ఉన్నప్పుడు వాటర్ లా పడుతుంటే, అది అమ్మాయి మాటలకి నేనేం చేయలేను నీకు ఇట్లా అయిపోయానని చెప్పి మాట్లాడలేడు. ఆ డ్రాప్స్ అలా పడుతుంటే అమ్మాయి చూసి చిచ్చి నేను ఊరికి అన్నాను, మరి ఆ అమ్మాయి బతికేంటి పాపం. అంతే కదా, నేను కావాలనుకుని వచ్చాను, లేకపోతే కనుక మన నాకు తిరగాలని ఉండదా, బయట నీతో ఎంజాయ్ చేయాలని ఉండదా, ఉండడం వల్లే కదా ఎందులో ఇలా కూర్చుంటావు అని అమ్మాయి వెర్షన్ లో అమ్మాయి మారుతుంటే, నిజంగానే కదా చేయలేని తప్పు చేశాను, చేయకూడదు తప్పు చేశాను చెప్పారు, కళ్ళ నీళ్ళు మాత్రమే. జస్ట్ ఆ షాట్ అయితే బీభత్సంగా నచ్చేసింది, ఎందుకంటే ఆ డైలాగ్ చెప్తుంది, క్యాజువల్ గా చెప్తుంది, గోల్ కత్తిరిస్తా హీరోకి గోల్ కత్తిరిస్తా కింద క్యాజువల్ గా తీస్తే మనకి షాట్ కూడా అక్కడి నుండి చూపి అవును ఏదో జరుగుతుందిలే అనుకున్నాం, అలా పైకి చూపించేసరికి ఇంకా అలాగే ఆగిపోయినారు అందరూ. అదొకటి భయ్యా. ఇంకోటి చూసావా, స్టార్టింగ్ నుంచి హీరో మాట్లాడుతూ ఉంటాడు, ఆ హెల్మెట్ లో అమ్మాయి భలే క్యూట్ ఉంటదరా, హెల్మెట్ లో భలే క్యూట్ ఉంటదరా అని 2-3 సార్లు అంటాడు. ఫ్రెండ్ కూడా అంటాడు, అరే నాకు అర్థం కావట్లేదు నువ్వు లవ్ చేస్తుంది హెల్మెట్ నా అమ్మాయి అంటే అమ్మాయిని అంటాడు కదా. చివరిలో చూసావు భయ్యా, హెల్మెట్ ని వాటేసుకుని పడుకుంటాడు, గుండె పగిలిపోద్ది. ఇంకా అది ఇంకోటి ఏంటంటే అమ్మాయి వస్తుండేసరికి హెల్మెట్ దాచేస్తాడు, అంటే వెళ్ళిపోయావు నా జీవితం నుంచి వెళ్ళిపోయావు అని చెప్పడం కోసం సింబాలిక్ షాట్ అది.
నిజంగా అది అది అంటే ఆ అమ్మాయి హెల్మెట్ చూసి ఏడ్చేస్తుంది కదా, బోరుబోరు ఏడ్చేస్తుంది. అంటే నేను లేను అని చెప్పి, నేను దొరకను అందను అని చెప్పి ఆ హెల్మెట్ నే నాలాగా చూసుకుంటున్నాడా సావుబతుకుల మధ్య కూడా అన్నది ఆ అమ్మాయి ఫీల్. అందుకే ఆ అమ్మాయి ఏడ్చేస్తా ఉంటది అట్లా ఆ ఐసీయూలో చూసి. అది తట్టుకోలేరు భయ్య. అక్కడ అంటే తన అప్పటి వరకు తిట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అక్కడ ఒక 5 ఉంటారు, 5 members ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు అన్నమాట. అవును, మీ టార్గెట్ వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా ఏడిపించాలి. ఆడియన్స్ కాదు, వాళ్ళ ఆడియన్స్. హీరో హీరోయిన్ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ అంతే. స్టార్టింగ్ నుండి మన స్క్రిప్ట్ లో అంతే, మేకింగ్ లో అంతే వచ్చేది. వాడు కన్నీళ్ళు పెట్టాడు, నువ్వు కన్నీళ్ళు పెడతావు ఇక్కడ. నీ వాళ్ళే ఆడియన్స్, ఆ పక్కన సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ కింద ఫీల్ అవుతాం మేము మేకింగ్ చేసేటప్పుడు, షార్ట్లు తీసుకునేటప్పుడు. ఆడు ఏడ్చాలంటే ఈ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడుస్తూ ఉంటాడు. అందుకే ఆ క్లోజులు పడతా ఉంటాయి వాళ్ళు. అప్పుడు దాకా ఉండి కూడా మరి చివరిలో ఆ సిచ్యువేషన్ లో ఇక వాళ్ళు ఎవరికైనా అమ్మాయి ఏమో ఇప్పుడు సూపర్ చేసింది భయ అమ్మాయి మాత్రం. కొత్తగా డెబ్యూ కదా, అసలు డెబ్యూ అమ్మాయిలా అనిపించలే మనకి. హీరో మన ధర్నా గానీ అందరూ ఏంటంటే అసలు ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. ఎవడైనా భయ కొత్త వాళ్ళ చేశారు అనిపించిందా అక్కడ సినిమా? అందరూ కొత్త వాళ్ళేగా, ఒక సీత తప్ప అందరూ కొత్త వాళ్ళే, బ్యాచ్ అందరూ. చేయించుకోవటం భయ్య. ఫస్ట్ నేనేమంటానంటే భయ్య, డైరెక్టర్ క్లారిటీ ఉండాలి. నువ్వు ఎదుటోడికి చేసే అని అనకూడదు ఎప్పుడు. ఎదుటోడు ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఆడ స్టైల్ ఆడు చేయొచ్చు, కానీ నువ్వేమనుకుంటున్నావు అది చేయించుకో ఫస్ట్. నేను అలాగే ఫిక్స్ అయ్యేవాడిని. సార్ నేను చేస్తాను సార్, వద్దు బాబు నీ స్టైల్లో నువ్వు వద్దు, చేసుకో తర్వాత. నేనైతే నీ క్యారెక్టర్ నేను ఊహించుకున్నది ఇది అని చెప్పి నేను యాక్ట్ చేసి చూపిస్తే నాకు ఇలా చేయగలవా, చేస్తాను సార్, అలాగే చెయ్యి అంతే. అట్లా ప్రతి ఒక్కరికి నేను. కానీ అమ్మాయి అంటే మీరు ఆ సెలక్షన్ లో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, మన బడ్జెట్ లో చూసుకున్నా తెలుగు కొంచెం ఉన్నారు. బట్ కాకుండా ఆ అమ్మాయినే, ఈ అమ్మాయి అంటే కొత్తదనాన్ని చూపించాలి, ఆ అబ్బాయికి పక్కన ఆ మ్యాచ్ అవ్వాలి అని ఆ చూసింగ్ ఉంది కదా, అది నిజంగా గ్రేట్. అంత బ్యూటిఫుల్ గా వస్తుంది అనుకోలేదు. అవును భయ్య. అది ఇప్పుడు నీకు ఒక అబ్జర్వ్ చేసావు లేదో, 2 గంటల 28 నిమిషాల సినిమాలో 2 గంటల సేపు హీరోయిన్ కనిపించింది. అవును, తెలియదు ఎవరు కాకపోతే 2 hours హీరోయిన్ కనిపించింది. అలా వెళ్ళిపోద్ది స్క్రీన్ లో, స్క్రీన్ టైం 2 hours భయ్యా హీరోయిన్ కి, అంత ఎక్కువ వచ్చింది. కానీ ఎవరు కనిపిస్తుంది అది హీరో స్క్రీన్ టైం 2 hours అనిపించదు, అనిపించదు అసలు. అది చాలా గొప్ప విషయం. నేనేది తీసానని చెప్పడం కాదు, ఒక కొత్త వాళ్ళని అంతసేపు స్క్రీన్ మీద ఎవరైనా చూడగలరా భయ్య అసలు. దానికోసమే నేను హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ అంత కొంచెం బ్యూటీ ఉండాలి చేసిన. నువ్వు అబ్జర్వ్ ఎవరు చేయలేదు, 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటల సేపు కనిపిస్తారు హీరో హీరోయిన్. కొత్త వాళ్ళు మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోవడం, నేను వేరే సీన్ వెళ్తున్నా వాళ్ళతో పాటు ఉంటారు కంపల్సరీగా. బాగుంది. కానీ అంటే ఇప్పుడు ఈ సాయి అనే క్యారెక్టర్ ఏదో ఉందో అది జెన్యున్ గా మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్లనే తీసుకున్నారు. అవును, ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా అలాంటి సాయి ఉంటాడు. అవును, బట్ క్లైమాక్స్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మారిపోతాడు, అంతే కదా. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో మొన్న ఫస్ట్ షో వెళ్ళాం. కుర్రోళ్ళు వచ్చారు బాగా. క్లైమాక్స్ దగ్గర హీరో సిచ్యువేషన్ వచ్చి చచ్చిపోతున్నాగానే ఇరికాకలు వేసేస్తున్నారు. అంటే పిచ్చతనం చేస్తారే సినిమాని, ఇలా జరుగుద్దా అంటే ఎటకారంగా చేస్తారే. అలా ఒక 4-5 కుర్రోళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళు తాగుపోతారంట, వాళ్ళు డ్రింక్ చేస్తారంట. వాళ్ళు జరిగే వాస్తవాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు తట్టుకోలేక అందరికీ చూస్తున్నారు, అందరూ చాలా సీరియస్ గా చూస్తున్నారు సినిమాని. వీళ్ళు 4 మాత్రం అనుకుంటా అన్నారు. నేను చూసా, అబ్జర్వ్ చేసిన తర్వాత అందరూ సైలెంట్ కూర్చోండా అని చెప్పి అనంటే సైలెంట్ అయిపోయారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత, బాసు ఏంటి బాసు మంచి ఫీల్ గుడ్ క్లైమాక్స్ వస్తుంది కదా, అందరూ సైలెంట్ గా ఉంది థియేటర్ అంతా, మీరు ఎందుకు వస్తున్నారంటే, అన్న ఏందన్న అలా చేసావు, భయపడుతున్నాను అలాగైపోతామని, అలాగైపోతున్నాను కొంచెం ఏంటంటే మాకు మమ్మల్ని ధైర్యం చేసుకోవడం అలసాం గట్టిగా. అలా ఉంది. అరే బాబు నేను నిజమే తీసాను రా బాబు, మనకు టైం ఎప్పుడో తెలియదు, ఓవర్గా తాకండి. మనం అనుకుంటాము మా నాన్న ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు, ఇంకేం కాలేదు, మా తాత ఎప్పుడు 60 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు, నాకేం కాదు అనుకుంటారు. కానీ ఈ ఏజ్ లో వస్తే ఏం చేస్తారు అసలు? రోగం అనేది ఇప్పుడు 25 ఏళ్ళకి వచ్చింది అనుకుని తాగడం వల్ల ఏం చేస్తా, ఏం చేయగలం? అప్పట్లో వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ తినేవాళ్ళు, టైం తెలియదు కదా మనకి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ ఏళ్ళు ఎవరికి వస్తానో తెలియదు కదా, మనం జాగ్రత్త ఉంటే బెటర్ కదా అని నేను చెప్పాను. ఆయన మానలేకపోతున్నాం అన్న. భయం అయితే పడ్డావుగా, భయపడ్డావుగా, నువ్వు ఫుల్ వేసేవాడు ఎందుకులే
ఈ ఫుల్ 10 రోజులు వేద్దామని ఆలోచిస్తావుగా, చాలు నా సక్సెస్ అయినట్టు అనుకున్నాను నేను బయటకు వచ్చి. మీ టార్గెట్ అదే కదా. అంటే నిజంగా నేను చెప్తున్నా ప్రెస్ మీట్ లో కూడా చెప్పా చాలా అట్లో, నేనే వివేకానందుండే కాదు, జనాలు మార్చాలని ఉద్ధరించాను కాదు. మనం చేసే సినిమాలోనే చిన్న సామాజిక అంశం పెట్టి దాని వల్ల కొంచెం ఆలోచిస్తే చాలరా బాబు అని ఆలోచించేవాడు నేను. అంటే ఇప్పుడు నేను చెప్పాను అభిమాన్ డైరెక్టర్ గారు కూడా శంకర్, ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు చిన్న మెసేజ్ ఉంటుంది. అవును, మనం బయటకు వచ్చాక మనం ఆలోచిస్తాం దాని గురించి, అంతే తప్ప మనం చెయ్యం. అవును, ఆలోచింపజే అంతే. ఇప్పుడు ఆయన మీద 100 కోట్లు 1000 కోట్ల సినిమా ఇస్తారు, మన బడ్జెట్ లో మన ఏదైనా చిన్న చేసుకుందాం అన్న తరహాలో ఆలోచిస్తాను భయ్య, అంతే తప్ప నేనేమి నా మాట వినని చెప్పేవాడు కాదు. హీరోయిన్ విషయంలో ఇప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా కూడా అంటే మెగా హీరో కాబట్టి, సో పెద్ద హీరోయినే ఎక్కువగా అనుకుంటది ఉంటది. కానీ ఏంటంటే తెలిసిన హీరో వాళ్ళని ఉంచుతారా లేకపోతే హీరో మంచి దమ్మున్న హీరో ఉన్నప్పుడు కొత్త వాళ్ళని పెడితే వర్కౌట్ అవుతుంది బాగా. అవునా? ఉదాహరణ చెప్తా, ఇప్పుడు ప్రేమించుకుందాం ఆ సినిమా ఉంటది, అంజలి జీవిని పెడితే ఎలా ఉంది అక్కడ వెంకటేష్ బాబు పక్కన? కరెక్టే. అలాగే చూడు చాలా సినిమాలు చూడు, పెద్ద హీరోల పక్కన కొత్త హీరోయిన్ పెడితే అసలు లెక్క వేరుగుంటుంది. అది తెలిసిన వాళ్ళు అయితే ఆ యాక్టింగ్ చూస్తుంటారు మనోళ్ళు. ఒక అమ్మాయి బట్ కమర్షియల్ గా చూసుకుంటే కొంచెం కొత్త హీరో హీరో చాలు కదా మనకి, హీరో చాలంట. ఫిక్స్ అయిపోయింది మీరు, నాకు చాలు మొత్తం తిప్పేస్తా అంటారు. హీరో చాలు మనకి, హీరోని చూసే వచ్చేది. హీరోయిన్ చూసి వస్తారేమో కానీ చెప్తే హీరో మెయిన్ మనకి, హీరోని చూస్తే వచ్చేయాలంతే ఎవరైనా. ఆ హీరోని ఆ టైం పెట్టుకొని పక్కన వాళ్ళని పెట్టుకొని మంచి మంచి కరెక్ట్ కనెక్టింగ్ చేసుకుంటే పని అయిపోద్ది అంతే. ఇంకో ఫైనల్ గా ఏంటంటే అంబర్పేట శంకరన్ గారు పూరి జగన్నాథ్ గారు చాలా క్లోజ్. అవును. సో ఆయన సినిమాల్లో చాలా సార్లు చేయమని అడిగారు. అవును. కానీ నువ్వు చెప్పారు ఇబ్బంది పడే ఎందుకు ఇప్పుడు అన్నట్టు అన్నారు. మీరు ఏం చేసి ఒప్పించారు? ఏం చేసంటే మన ప్రొడ్యూసర్ బసవరాజ్ శ్రీనివాస్ గారికి మంచి క్లోజ్ అనమాట, ఫ్రెండ్ వెళ్ళి సినిమా చేస్తున్నానంటే నా దాంట్లో బొడ్డోడు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంది. నేను ఫస్ట్ మట్టా రాజేంద్రన్ తీసుకున్నా. మట్టా రాజేంద్రన్ తమిళ ఆయన గుండె అని ఉంటాడు కదా, ఇది మన వాల్తెరి వీరులు సన్నగా ఉంటాడు, సన్నగా ఉండి దవళ్ళని పీకిపోయి బ్లాక్ గుండె ఫన్ వస్తుంది కదా. నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఆ క్యారెక్టర్ కి బుడ్డోడ ఫాదర్ కి గొలుసులు బంగారు గొలుసులు వేసి కొంచెం తమిళనాడు నుంచి వచ్చాడు, తమిళనాడు నుంచి వచ్చాడు ఏం చేస్తా అటే భలే మారుతుంటాడు కదా, కొంచెం అట్లా తిరుగుతా అలా అని ఊహించుకున్నా. నేను ఊహించుకున్న టైంలో నేను అట్లా ఆయన డేట్స్ లేవు, నాకు 2 రోజులు సరిపోద్ది, ఆయన నా షూటింగ్ అయిపోతుంది. ఏం చేయాలి అంటే బసవరాజ్ గారు అన్నారు, కిరణ్ మన శంకర్ నెల సార్ ఆయన అలా చేస్తారు సార్ మన సినిమా, నీకు సెట్ అవుతాడు, నాకు ఆయన కంటే ఈయన సూపర్ సెట్ అవుతాడు సార్ అన్న. నేను మాట్లాడతాను అన్నాడు. ఆయన మాట్లాడాడంట. ఫస్ట్ మరి ఆయన ఏమన్నాడు తెలియదు నాకు, ఓకే అనగానే ఫస్ట్ వెళ్ళిపోయాయి శంకరన్న దగ్గరికి. అన్న మీ క్యారెక్టర్ చెప్తారని చెప్పి క్యారెక్టర్ చెప్పి, తమ్ముడు నాకేం చెప్పక్కర్లా, నువ్వేం చేయాలో నాకు అక్కడ చెప్పు. నాకు భయం, అన్న ఇప్పుడు దాకా చేయలేదు కదా షూటింగ్, ఇప్పుడు ఏమో లొకేషన్కి వచ్చిన తర్వాత లేట్ అవుద్దా, లేట్ అయితే నా షెడ్యూల్ ఒక రోజు పెరిగిపోయింది అంటే చిన్న సినిమా కదా భయ్య, చాలా ఇంపార్టెంట్ మనకి, ఏం జరుగుద్దా అన్న ఆలోచన ఒకటి. ఆలోచనలో సరే మనకి ఇంకా ఏ ఆప్షన్ లేదు కదా అని చెప్పి తీసుకున్నాం. ఏంటి భయ్య ఆయన యాక్టింగ్ నాదే లేట్, అంతే నాదే లేట్, రెడీ చెప్పడం చాలా సింపుల్ గా ఈజీగా, చాలా ఈజీగా. నేను నెక్స్ట్ సినిమా కూడా రాసుకుంటా ఆయన క్యారెక్టర్. మంచి ఆర్టిస్ట్ ఆయన, డైరెక్టర్లకు మంచి ఆర్టిస్ట్ అయిపోతాడు ఆయన, ఎందుకంటే చక్కగా ఏం చెప్తే చేస్తాడు అంతే. ఇలా సరిపోద్దా, ఇలా చెప్పనా, సరిపోద్దన్న చెప్పండి అంటే చెప్పేస్తాడు. అసలు మనకు భలే ఆర్టిస్ట్ అయినా, నాకు అదే అర్థం కాల, ఇంత టాలెంటెడ్ పెట్టి చాలా మంది కెమెరా ముందు బయట అలా ఉన్నా కెమెరా ముందుకు రాగానే కొంచెం వణుకుతా, ఆ షివరింగ్ వచ్చేది. ఒరిజినల్ కంటే బయట స్క్రీన్ మీద ఇంకా బాగా చేస్తాడు ఆయన. వాళ్ళు భలే సెట్ అయిపోయింది. బాగుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అతనికి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మంచి మెమరీ సరదాగా ఓ పెద్ద సీరియస్ విలన్ లా కాకుండా సరదాగా చూపించా, హుందాగా ఆయన ఏంటి అనేది హుందాగా, అది భయ్య. అలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్య. ఫ్యూచర్ లో అయితే మంచి గట్టిగానే వస్తున్నారు. లేదు భయ్య, డెఫినెట్ గా చెప్తున్నాను భయ్య, నేను నాకు ఈ డ్రింకర్ సాయి అనే సినిమా అందరికి పేరు వచ్చింది, హీరోకి ప్రమాణం చేశారు, హీరోయిన్ పేరు వచ్చింది, కొత్తగా పనిచేసినటువంటి ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అందరికి పేరు వచ్చింది, డైరెక్టర్ గా నాకు పేరు వచ్చింది, అందరికి ఈ సినిమా ఇచ్చింది నిజంగా మా ప్రొడ్యూసర్లకు. నిజంగా మీ ఇప్పుడు మన హిట్ టీవీ సాక్షిని చెప్తున్నాను భయ్య, రాజేష్ గారు నీ సమక్షం చెప్తున్నాను, థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్. ముగ్గురు చాలా హెల్ప్ చేశారు మనకి, వాళ్ళ వెనకాల నిలబడి అంత క్వాలిటీ ఇబ్బంది అయ్యేది. పైగా భయ్య మెయిన్ మ్యూజిక్
మన వసంత్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ చించేశారు కదా, నువ్వే చెప్తున్నావు కదా. డిఓపి ప్రశాంత్ ఎలా తీశాడు, అదే కదా ఏమ్మా తల 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 ట్రిపుల్ ఎలా ఉంది భయ్య, క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది అసలు. అవును, క్వాలిటీ ఎటు చూసుకున్నా సరే, లాస్ట్ షాట్లు క్లైమాక్స్ షాట్ అదే చెప్తాను కదా, ఒక చిన్న సినిమా అనేది అక్కడ అనిపించలేదు ఎవరికి, అంత క్వాలిటీకి ఇచ్చారు. సాంగ్స్ కావచ్చు, బిజిఎం కావచ్చు, అంటే ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మీరు అనుకున్న క్లైమాక్స్ మంచిగా సెట్ అయింది. లేకపోతే టెక్నీషియన్ కూడా బలం ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఫోన్ వరకు వెళ్లకుండా మనం ఆపుకోవాలి. ఒక ఆడియన్ కూర్చొని ఫోన్ కి వెళ్ళిపోండి అంటే ఇంకా స్టోరీ అయిపోయాడు. ఇది లాస్ట్ వరకు ఎవరు ఫోన్ చూడలేదు, నేను థియేటర్ ఎవరు ఫోన్ చూడట్లేదు, బాయ్ ఏముంది ఆడుకుంటాడు అనేటట్లు ఉంది. మీకు థ్యాంక్స్ భయ్య, మంచి రివ్యూ ఇచ్చారు నాకు. సినిమా చూసి జెన్యూన్ గా మీలాగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది రివ్యూ చాలా మంది చేశారు. కొంతమంది భయ్య ఏం చేస్తారంటే సినిమా చూడకుండా రాసేస్తున్నారు భయ్య రివ్యూ. నాకు అదే బాధ. ఎందుకంటే సినిమా చూసి జెన్యూన్ గా రాయండి, సినిమా చూడకుండా రాస్తే ఏమవుతుందంటే అది ఎంత కష్టం పడుతున్నాం మనం ఇండస్ట్రీలో ఉండి, ఒక మిట్ ఎక్కాలని చెప్పి కష్టపడుతున్నాం. తొక్కేసినట్టేగా చూసి రాస్తే కొంచెం మీరు నిజం చెప్పారా అనుకుంటాం. చూడకుండా బాధేసింది కొంచెం. సరే మనోళ్ళే అందరూ ఏమంటాం, ఇప్పుడు ఫ్యామిలీలో మెంబర్స్ మనం తప్పు చేసి ఏమంటాం మనం, సర్లే అంతేలే అనుకుంటున్నాం. చాలా మంది అయితే పాజిటివ్ ఇచ్చారు. చాలా మంది మీరు మెయిన్ టార్గెట్ ఏదెట్టుకోరు, మౌత్ టాక్ అన్నారు, అది బయటకు బాగా వెళ్తుంది. దానివల్ల ఓటీటీ కూడా మనకు స్పీడ్ కదులుతుంది. అదే ఇవన్నీ మనకి చాలా ప్లస్. మీరు అనుకునే టార్గెట్లు అన్ని రీచ్ చేస్తారులేండి. ఈ రోజు 6th డే భయ్యా, చూడు ఒకసారి దానిలో ఇది మన ట్రిపుల్ ఏలో చూడు ఫుల్. అవును, 10,00,000 ఫుల్. ఇంకేం కావాలి 6 రోజుల తర్వాత ఒక చిన్న సినిమాకి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా, మళ్ళీ కలుద్దాం, డెఫినెట్ చేద్దాం. బట్ ఆ ఇంటర్వ్యూ మాత్రం మిస్ కాకూడదు. ఏది ఇప్పుడు మన వస్తున్న హీరో, మెగా హీరో, అది చెప్తాను భయ్యా, నీకే చెప్తా. పవన్ కళ్యాణ్ మెగా హీరో నుండి వచ్చిన మీ వాళ్ళు, నీ పేరు కూడా టీఎస్పీకే సాధన ఉంది అక్కడ. ట్రూ కలర్ లో ఆటో మావాడే అనుకున్నాను నేను. తప్పేం లేదు, మిగతా హీరోలకి అట్లా బ్యాడ్ అని కాదు, కానీ ఎవరికాలు సపరేట్ అంటే మనకంటూ ఒకటి ఉంటుంది ఇష్టం. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం కదా, అందరితో బాగుంటాం కాదు, మనసులో ఒకడు ఉంటారు కదా మనకి. అట్లా నాకు ఒక పిఎస్పీకే ఫ్యాన్, ఒక రాజేష్ తో ఇంటర్వ్యూ చేసాను, చాలా హ్యాపీగా ఉంది. నా బ్రదర్ తో చేసినట్టు అనిపించింది. బయట బయట వ్యక్తితో నువ్వు చెప్పండి అదే అనకుండా సొంత నా తమ్ముడితో మాట అంటే అనిపించింది నా ఫీలింగ్ అయితే. థ్యాంక్ యూ రాజేష్ భయ్య. నెక్స్ట్ కూడా మనం నీకే చెప్తా, వాళ్ళకి చెప్దాం అప్డేట్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.